అమెజాన్ వాయిస్ ప్రాసెస్ రూల్స్ వాళ్ళు ఆఫర్ చేసి మనతో ఎలా ఆడుకుంటారో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అమెజాన్ వాయిస్ ప్రాసెస్ రూల్స్ వాళ్ళు రెండు రకాలు చెప్తారు. ఒకటి వర్క్ ఫ్రమ్ ఆఫీసు, ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎంతవరకు ఉంటుందో నాకు డేంజర్ అనేది తెలియదు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తారు. అది ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళు రెండు చెప్తారు. ఒకటి కాంట్రాక్టు, రెండు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్. దాంతో మనం అప్లై చేసే ప్రాసెస్లోనే వాళ్ళు అసైన్మెంట్ అనేది మనకు ఇస్తారనమాట. ఆ అసైన్మెంట్ మనం రాసిన వెంటనే ఏదైతే ఉందో ఆ అసైన్మెంట్ మనం కంప్లీట్ చేయగానే మనకు అసైన్మెంట్ కంప్లీట్ చేసిన మెయిల్ వస్తుంది. కాకపోతే ఆ అసైన్మెంట్ అనేది మనం కంప్లీట్ చేయడానికి 3 hours టైం పడుతుంది. అక్కడ 3 hours పోతాయి. ఓకేనా? దాని తర్వాత అక్కడ వాళ్ళు మనకు అన్నీ అడుగుతారు. అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ మనం సెలెక్ట్ అయితే, ఇన్ కేస్ సెలెక్ట్ కాకపోతే ఇంకా కొద్దిగా టైం బట్టి, లేదంటే వితిన్ 2 or 3 daysలో రిజెక్షన్ మెయిల్ వస్తుంది. సెలెక్ట్ అయితే వితిన్ 1 monthలో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక మెయిల్ అనేది సెండ్ చేస్తారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, టుమారో రెడీ ఉండండి అని. దట్ టు ఎవ్రీ టైం అది 11:30కే ఉంటుంది. 11:30C. ఇక్కడ అసలు కదా మొదలవుతుంది. ఆ 11:30కి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఆ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ ఇంకా మనం 11:20కి మనం దానిలో ఉండిపోమంటాడు. ఒక మీటింగ్ పంపిస్తాడు. చిమ్మే అని అమెజాన్ ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ చిమ్మే అప్లికేషన్ ఒక లింక్ మనకు ముందే మెయిల్ చేసేస్తాడు. ఆ మెయిల్ చేసిన తర్వాత ఆ మెయిల్లో మనం జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత లిటరల్లీ 11:20కి నువ్వు జాయిన్ అవుతావు. 11:40కి ఆ టీం వస్తుంది. టీంలో ఒకడో ఇద్దరు వస్తారు హెచ్ఆర్స్. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ ఇష్యూ నేను ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా క్లియర్ కట్గా. అమెజాన్ వాయిస్ ప్రాసెస్ ఇది ఎట్లుంటుంది అనేది, ఎంత మనుషుల్ని ఇరిటేటింగ్ చేస్తుంది అనేది సెలెక్షన్ ప్రాసెస్ నేను చెప్తాను. ఒక 80 to 90 members పైన వస్తారు. 90 members పైన జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఆ మీటింగ్లో అందరినీ స్ప్లిట్ చేసి ఒక 3 వస్తారు. ఒక్కొక్కరు 25 మందిని తీసుకుంటాడు. 25 తీసుకుంటాడు. 25 మందిని తీసుకొని ఆ 25 మందిని తర్వాత నిదానంగా ఒకరికి ఒక టాపిక్ ఇచ్చి జీడీ తీసుకుంటాడు. అంటే లైక్ జీడీ కైండ్ ఆఫ్ కాకపోతే ఒక్కొక్కరికి ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళందరినీ మాట్లాడమని చెప్తాడు. ఆ 25 మందిలో వాడు కరెక్ట్గా సెలెక్ట్ చేసేది 11 మంది. అట్లా మనకు 3 అట్లా 25, 50 అట్లా మిగతా 25, 50 వీళ్ళు 100 అవుతారు. 100లో కూడా లిటరలీ మనకు ఒక్కొక్క టీం నుంచి ఒక 25 మంది నుంచి ఒక 10 మందిని తీసుకుంటాడు. మొత్తం 40, ఆల్మోస్ట్ 40 అవుతారు. 40 అయిన తర్వాత నేను మ్యాథ్స్లో వీక్, నన్ను టెన్షన్ పెట్టకండి, నేను క్లియర్గా అది ప్రాసెస్ ఏంటనే చెప్తాను. ఆ 40 మెంబర్స్ని తీసుకుంటాడు. ఆ 40 మెంబర్స్కి మళ్ళీ సెకండ్ రౌండ్ 1:1 అంటే హెచ్ఆర్ ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఎవరైతే ఉంటాడో టీం సెలెక్ట్ అయినోడు వానికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ సెలెక్షన్ ప్రాసెస్ ఎప్పుడంటే వాళ్ళు హ్యాపీగా హుందాగా వాళ్ళు మనిషి కనబడరు, జస్ట్ వాయిస్ వినపడుతూ ఉంటుంది. మనం అక్కడ కూర్చొని ఉండాలి. ఎప్పుడు మార్నింగ్ 11:30కి అది అనేది స్టార్ట్ అయితే నైట్ 10:30కి ఎండ్ అవుతుంది. యాక్చువల్గా ఎవడైనా సరే దీన్ని ఫేస్ చేయాల్సిందే. నైట్ 10:30కి ఎండ్ అవుతుంది. అది ఎంత అంటే వాడు ఫస్ట్ మనకి మెయిల్లోనే 5 to 6 hours ఈజీ పడుతుంది అంటాడు. కానీ అక్కడ 5 to 6 hours ఈజీ పట్టేది కాదు. 10 hours మినిమం పడుతుంది. 10 hours మ్యాక్సిమం 10 hours, మినిమం 8 hours ఈజీ. 8 hours పడుతుంది. సో ఇది వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్. అందులో కూడా మనకి కంప్లీట్ అవుతుంది అనేది నో గ్యారంటీ. ఎందుకంటే ఆ రోజు నేను కూర్చున్న తర్వాత నైట్ 10 అయింది ఆల్మోస్ట్. అప్పుడు 6 members మిగిలిన లాస్ట్కి 6 members మిగిలిన తర్వాత నెక్స్ట్ డే మీకు మెయిల్ సెండ్ చేస్తానని ఒక అతను చెప్పాడు. ఆ రోజు అందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. పర్ పర్సన్ 25 minutes తీసుకుంటాడు క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి. ఒక్కొక్కడికి 25 తీసుకుంటాడు. 25 minutes. మనం మార్నింగ్ ఒక రౌండ్ ఇస్తాం. మార్నింగ్ ఒక రౌండ్ ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ ఉంటుంది, అది 25 minutes. ఆ 25 minutesకి మనం ఒక 25 hours వెయిట్ చేస్తాం అనుకోండి. మన ఛాన్స్ బాగుంటే హీల్ పిక్ ర్యాండమ్లీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ హీల్ పిక్ గర్ల్స్. అది నేను ఓపెన్గా చెప్తున్నాను కూడా. గర్ల్స్ని పిక్ చేసుకుంటాడు. అండ్ దెన్ దాని తర్వాత ఆ ప్రాసెస్ ఏమవుతుందంటే ఆ రోజు కుదిరితే నీకు అవుతుంది, లేదు పొరపాటున నీకు అవ్వలేదు, ఆ రోజు నీ ప్రాసెస్ అవ్వలేదు అంటే డై, నువ్వు చచ్చినట్టే. నెక్స్ట్ డే ఏమవుతుంది, మేము ఆ రోజు 6 members మిగిలినాం. 6 members మిగిలిన తర్వాత
ఆ రోజే చెప్పాడు, ఆ రోజు నైట్. నేను నెక్స్ట్ డే కూడా ఉంటుంది మీటింగ్, నెక్స్ట్ డే మీకు మెయిల్ పంపిస్తా, నెక్స్ట్ డే మెయిల్ మీకు పంపిస్తా అని మెయిల్ సెండ్ చేశాడు. ఆ రోజు నైట్ మెయిల్ సెండ్ చేశాడు ఆ హెచ్ఆర్. సో మేము నెక్స్ట్ డే ఉంటుంది ఇంటర్వ్యూ అయిపోతుంది, మేము 6 మెంబర్సేగా అనుకున్నాం. దెన్ ద సేమ్ నెక్స్ట్ డే ఇదే ప్రాసెస్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్. మేము జాయిన్ అయిన మీటింగ్ లింక్ తీసుకొని జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అయితే మాతో పాటు 100 మంది జాయిన్ అయ్యారు. సేమ్ నిన్న ఏదే ప్రాసెస్ మాకు జరిగిందో ఆ ప్రాసెస్ ఈరోజు మేము అడిగాం అక్కడ. నిన్న మేము ఇంటర్వ్యూ ఇచ్చాం కదా ఆల్రెడీ, మేము ఇంటర్వ్యూలో మిగిలిపోయినాం, మాకు ఈరోజు ఇంటర్వ్యూ చేయాలి కదా. ఇప్పుడు ఏంటంటే అదే కరెక్ట్, కానీ మీరు ఇంటర్వ్యూలో మిగిలిపోయి నాకు తెలుసు, కానీ ఈరోజు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఈరోజు మీకు ఇంటర్వ్యూ అయిపోతుంది, మీరేం టెన్షన్ పడకండి అన్నాడు. అంటే లైక్ ఆ 100 మందిని క్రాస్ చేసి మళ్ళీ అదే జీడీ ఏదైతే ఉందో ఈ టాపిక్ ఇచ్చి మాట్లాడమని ఆ టాపిక్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత నైట్ వెయిట్ చేసి ఆ రోజు నైట్ 9 o'clock అయింది మా. లిటరలీ 2 days వేస్ట్ అయినాయి మాకు, 2 days వేస్ట్ అయినాయి. సో ఒక్కసారి ఆలోచించుకోండి, అక్కడ ఇచ్చే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రిమోటే కావచ్చు, రిమోట్, బట్ ఇట్ స్పెసిఫికల్లీ చాలా వరకు మన స్కిల్స్ ఉండాలి, తీసుకుంటారు, ఓకే దట్స్ ఓకే. ఒక మన టైం వాల్యూ అనిపిస్తే 2 days టైం వేస్ట్ అవుతుంది, దానికి రెడీగా ఉండండి. రౌండ్స్ అయితే మీకు చెప్పాను, ఒక అసైన్మెంట్ ఉంటుంది, అసైన్మెంట్లో మనం కస్టమర్తో ఎలా డీల్ చేస్తాం అనేది అడుగుతాడు. ఆ డీల్ చేసే విషయాన్ని మనం వాడికి క్లియర్ కట్గా ఎగ్జామ్లో రాయాలి, అన్నీ కరెక్ట్ అవుతేనే మనకి నెక్స్ట్ మెయిల్ వస్తుంది. రిజెక్ట్ అయితే ఆ రోజు లేదంటే నెక్స్ట్ డే వస్తుంది, రిజెక్ట్ కాకపోతే కొన్ని డేస్ తర్వాత మనకి హెచ్ఆర్ మెయిల్ వస్తుంది, డైరెక్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి అటెండ్ కామని చెప్తారు. సో ఇది అమెజాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అన్నీ సేమ్, మొత్తం ఇదే. వాయిస్ ప్రాసెస్ ఇదే, నాన్ వాయిస్ ప్రాసెస్ ఇదే, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఇదే, అన్నీ ఇవే. సో దిస్ ఈజ్ ద సెలెక్షన్ ప్రాసెస్. లిటరలీ నన్ను అడిగితే నేను ఆ సెకండ్ డే నా ఇంటర్వ్యూ 9కి అయ్యేది, నాకు అవ్వలేదు, 9కి అయ్యేది. నేను ఇంకా 7 o'clock బయటకు వచ్చేసాను, నాకు ఓపిక లేదు. ఆ ఎండ ప్లస్ నేను ఉంటుంది పెంట్ హౌస్లో, ఐ మీన్ యా, అవన్నీ కూడా నేను ఇంకా ఆలోచించుకొని పోతే పోయింది. అండ్ శాలరీ విల్ బి ఫ్రమ్ 1,50,000 టు లిటరలీ 1,95,000, ఇంతే ఉంటుంది, అంతకు మించిపోదు. అది కూడా చెప్తాడు ఇంటర్వ్యూలో, 1,50,000 ఉంటుంది, 1,95,000 మించిపోదు. 1,50,000 అయితే తక్కువ ఉండదు, 95,000 ఎక్కువ కూడా ఉండదు. అండ్ దెన్ వీక్ ఆఫ్స్ ఉండవు, వీక్ ఆఫ్స్ ఉంటాయి బట్ ఉండవని కాదు, వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఏ డేలో వస్తాయనేది క్లియర్ కట్గా ఎవడు చెప్పడు. మండే ట్యూస్డే రావచ్చు, ట్యూస్డే వెడ్నెస్డే రావచ్చు,